పవిత్ర, ఆది చెప్పేది నిజమేనా? మాట్లాడవేంటి? నిన్నే అడుగుతున్నాను, చెప్పు. నిజమే బామ్మ. పవి నాకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది. నాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది కూడా పవిని. జీవితాంతం నేను పవిత్రకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే తన మెడలో తాళి కట్టాను. నన్ను మాత్రం అపార్థం చేసుకుని నాకు దూరంగా ఉండాలని డిసైడ్ చేసుకుంది. అందుకే ఇప్పటికీ నేను కావాలనుకుంటున్న సంజుని పెళ్లి చేసుకోవాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాన్న, నేను ఇప్పుడే రాజశేఖర్ అంకుల్తోనూ సరోజ ఆంటీతో కూడా మా పెళ్లి గురించి మాట్లాడాను. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మీకిష్టమేనా నాన్న? చూడు, పెళ్లి ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది. అందులో మూడో వ్యక్తి తలదొరచకూడదు. అది మంచిది కాదు. ఆది, అమ్మా పవిత్ర, ఊరుకోమ్మా, ఊరుకోమ్మా. ఏడవకు తల్లి, ఏడవకు. పవిత్ర, ఎంత కంట్రోల్ చేసుకున్నా నా వల్ల కావడం లేదు నాన్నమ్మ. నేను తట్టుకోలేకపోతున్నాను. మనసులో ఇంత బాధ పెట్టుకుని ఎందుకమ్మా ఆదికి విడాకులు ఇస్తానని చెప్పావు? ఆది బాగుండాలంటే నేను నిర్ణయం తీసుకోక తప్పదు. ఈ వార్త వినడానికా తల్లి
నేను అంత దూరం నుంచి వచ్చింది. ఈ ముసలి ప్రాణం ఇలాంటి మాటలు విని తట్టుకోగలదా చెప్పు? చిన్నప్పటి నుంచి నిన్నెంత అల్లారు ముద్దుగా పెంచుకున్నావమ్మా. నీ తల్లిదండ్రులు లేని లోటు నీకు తెలియకూడదని నేను మీ తాతయ్య నీకే కష్టం రాకుండా చూసుకున్నావు. నువ్వు కన్నీళ్లు పెట్టకుండా కాపాడుకున్నావు. కానీ ఆ దేవుడికి నీ మీద కనికరం లేదమ్మా. నీ నుదుటిన అన్ని కష్టాలే రాశాడమ్మా. చిన్నప్పటి నుంచి నీకన్నీ ఇచ్చినట్టే ఇచ్చి అన్ని లాగేసుకుంటున్నాడమ్మా. నీ జీవితాన్ని ఇలా చూడడానికైనా పవిత్ర నేను మీ తాతయ్య బతికున్నదమ్మా. అసలు ఈ విషయం మీ తాతయ్యకి తెలిస్తే ఆయన తట్టుకోగలరా అమ్మా? ఈ మాట విన్న వెంటనే ఆయన గుండె ఆగిపోతుంది తల్లి. నానమ్మ, నానమ్మ, ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం తాతయ్యకి తెలియడానికి వీల్లేదు. తెలియకుండా ఎలా ఉంటుందమ్మా? ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది కదా పవిత్ర. ఇప్పటికిప్పుడు చెప్పకు నానమ్మ. తర్వాత పరిస్థితిని బట్టి సందర్భం చూసుకొని చెప్పొచ్చు. నానమ్మ, చెప్పనని నాకు మాట ఇవ్వు. ఇవ్వు నానమ్మ. అది కాదమ్మా. నానమ్మ, మాట ఇవ్వు. అర్థం ప్లీజ్ అర్థం చేసుకో. కాదమ్మా. నానమ్మ ప్లీజ్.